మేము లోకల్ మీడియా వాళ్ళం, మాకు వెళ్ళిపోదాం. నడబడుతున్నావు బోన్ అక్క ఆగురా అన్న ఆగురు అక్కడ పోతే ప్యాడ్ దగ్గర ఒక్క యూత్ లీడర్స్ రేపు మొత్తం బైక్ ర్యాలీగానే ఆర్గనైజ్. పవనన్నా ఏడు పవనన్నా వచ్చే పవనన్నా సెంటర్ చౌరస్ ఇక్కడ నుంచి మనం రామదాస్ చౌరస్ వచ్చింది కదా, శివాజీ అక్కడ కూడా వర్గము ఇందిరాగాంధీ లాంటి మహానేతలు నిలబడి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి మరి ఇక్కడ డెవలప్ చేసినటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ నుంచి నిలబడి ప్రధానమంత్రి అయినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఈ గడ్డ మీద తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మరి ఇన్ఛార్జి మంత్రిగా నేను, పెద్దల హనుమంతరావు గారు, అందరి ఇన్ఛార్జీలతో పాటు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, అదేవిధంగా క్యాండిడేట్ నీలం మధు అందరము కూడా కలిసి ఈ యొక్క సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి కృషి చేస్తా ఉన్నాము. ఇందులో ప్రతి ఒక్క కార్యకర్త కూడా భాగస్వాములు కావాలని, ఎందుకంటే ఒక్క మనిషి ఇంకొకరిని తీసుకొచ్చినా కూడా ఇద్దరు అవుతారు. ఆ విధంగా ఒకరికొకరు అంటూ మరి అందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మొన్న కేసీ వేణుగోపాల్ గారు మీటింగ్ చెప్పినప్పుడు ఒకటే మాట చెప్పారు, మిషన్ 15 అంటే 15 మంది ఎంపీలను మనం గెలిపించాలి, దానికి మిషన్ 15 అని చెప్పి పేరు పెట్టారు. కాబట్టి అందులో మన మెదకు కూడా ఒకటిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి అందరం కూడా పట్టుదలతో కృషి చేస్తే సాధించలేదు అంటూ ఏమీ లేదు. మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించడానికి మేమందరం కూడా కృషి చేస్తాము. కాబట్టి రేపు జరగబోయే సభ ప్రభావం తప్పకుండా నీలం మధు గెలుపు మీద పడేటువంటి అవకాశం ఉంటుంది, దాని ఎఫెక్ట్. కాబట్టి మనం పెద్ద ఎత్తున ఈ సభను మనం జన సమీకరణ చేసి విజయవంతం చేసినట్టయితే మరి మన గెలుపు దిశగా మన క్యాండిడేట్కు ముందు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు వారి నామినేషన్తో పాటు రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ పెద్ద ఎత్తున జరగబోతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ స్థానికంగా ఆర్గనైజ్ చేసేటువంటి నాయకులు మరి హనుమంతరావు గారు వారు పూర్తిగా వివరంగా ఈ యొక్క కార్యక్రమం గురించి చెప్పాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తాము.